సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీహరి. దురలవాట్లకు గురైన కన్న కొడుకును దురాఘాతులను భరించలేక తల్లిదండ్రులు కడతేర్చిన ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట పోలి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి తండ్రి గోనిపురం లక్ష్మీనరసింహరాజు జీవనోపాధి నిమిత్తం కువైట్లో పనిచేస్తున్నాడు. అయితే మృతుడి తల్లి లలితమ్మ తన ఇద్దరు కుమారులతో కలిసి పోలి గ్రామంలో నివసిస్తుంది. అయితే మొదటి కుమారుడు చరణ్ కుమార్ రాజు ఇంటర్ చదువుతూ ఫెయిల్ కావడంతో చదువు మధ్యలో ఆపేసి రాజంపేట యమహా షోరూంలో పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో చెడు వ్యసనాలకు బానిసై తమ ఊర్లో పరువు తీస్తున్నాడని తల్లి తండ్రికి విషయం తెలపడంతో తండ్రి ఈ నెల 12న కువైట్ నుంచి ఇండియాకు వచ్చాడు. మరుసటి రోజు చరణ్ మద్యం సేవించి ఇంటికి రావడంతో తండ్రి మందలించడంతో చరణ్ తట్టుకోలేక వారిపై తిరగబడడంతో తల్లి తండ్రి ఇద్దరు కలిసి తమ కుమారుడిని టవల్తో గొంతు నిలిమి హత్య చేశారు. తమ కుమారుడు మరణాన్ని అనారోగ్య కారణంగా నమ్మించారు. తాత వరుసైన వెంకట నరసరాజు అనుమానం ఉండడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పోలి గ్రామము రాజంపేట మండలం నందు మాకు ఒక ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏమంటే మనకు చరణ్ కుమార్ రాజు వయసు 19 ఏళ్ళు. ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మనకు యమహా షోరూమ్ బైపాస్ రోడ్లో యమహా షోరూమ్ నుండి పనిచేస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి కొంచెము చెడు వ్యసనాలకు బానిస అయి ఉంటాడు. అలాగే వీళ్ళ తండ్రి వచ్చేసి లక్ష్మీ నరసరాజు, అలాగే తల్లి వచ్చి లలితమ్మ. ఈ లక్ష్మీ నరసరాజు వచ్చేసి దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి కువైట్కి వెళ్ళి అతను డ్రైవర్ పని చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళ మదర్ వచ్చేసి లలితం అనేటువంటి ఆమె పోలి గ్రామంలో ఉంటుంది. వీళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అంటే ఎవరైతే చనిపోయినాడో ఆ అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇతను వచ్చేసి చెడు వ్యసనాలు బానిస ఎక్కువగా. అలాగే వీళ్ళ మదర్ పైన కొంచెం సస్పెక్ట్గా చేస్తున్నాడు. అంటే నువ్వు సరిగా అందరితో మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే దానికి పరంగా అయ్యి ఇట్లా చెప్పకూడదు నాయనా, ఈ విధంగా ఉండకూడదు అది అంటే ఆమె చెప్పేదే అని చెప్పేసి ఇతను వాగ్వాదం చేసుకొని ఇది చేస్తా అంటే ఈమె వచ్చేసి వాళ్ళ భర్తకు కోవిడ్లో ఉండే అతనికి ఫోన్ చేసి చెప్తుంది, ఈ విధంగా చెప్తాడని చెప్పేసి ఆయన మనకు 12వ తేదీ రాత్రి ఇక్కడ దిగడం జరిగింది. 13వ తేదీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడడం జరగడం అన్ని జరుగుతుంది. 13వ తేదీ రాత్రి ఇతను మళ్ళీ తాగి ఇంటికి వస్తాడు చరణ్ కుమార్ రాజు. వారికి వీళ్ళ తల్లిదండ్రులకి ముగ్గురికి వాగ్వాదం జరుగుతుంది. ఆ వాగ్వాదంలో ఇట్లాంటి కొడుకు ఉంటే ఏమి పోతే ఏమని చెప్పేసి కొడుకును ఇంట్లోనే అక్కడ ఉండేటువంటి టర్కీ టవల్ తీసుకునేసి చింపి ఈమె ఎవరైతే లలితం ఉందో తల్లి చేతులు కాళ్ళు కట్టేస్తుంది. అతని తండ్రి వచ్చేసి టవల్ తీసుకునేసి గొంతు బిగించి చంపేశాడు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా మాకు పిఎం రిపోర్ట్లో భాగంగా అలాగే దర్యాప్తులో భాగంగా మేము వెంటనే మా సిబ్బంది మేము దర్యాప్తు చేసి వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం మనకు పోలి కట్ట వద్ద ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే నేరానికి ఉపయోగించేటువంటి టవల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీరు ఇరువురిని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్ పంపించి రేపు రిమాండ్ పంపడం జరిగింది.